Right now I am loading Jupyter Notebook. Once the Jupyter Notebook is launched, మనకి ఏమవుతుందంటే వీఆర్ గెట్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ మెనూ. మనకు వెంటనే ఈ మెనూ అనేది వస్తుంది. దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే వన్ డ్రైవ్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేటర్ డెస్క్టాప్ అని ఉంటుంది, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోవాలి. లేటర్ మనకి ఏమవుతుందంటే డెస్క్టాప్లో బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయన్నమాట మనం తీసుకున్నట్టు. వాటిలో మనం ఏదైతే యాప్ తీసుకున్నామో ఆ యాప్ అనేది NumPy గురించి కవర్ చేస్తుంది. NumPy అనే ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు దాకా మనం క్రియేట్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట. ఇప్పుడు దాకా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసిన ఫోల్డర్స్ అనమాట. ఈ ఫోల్డర్స్ మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు అంటే డిలీట్. ఈ ఫోల్డర్స్కి మీరు ఏం చేయొచ్చు అంటే మీకు నచ్చిన నేమ్స్ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా? యా, సమ్మన్ ఇస్ ట్రైంగ్ టు జాయిన్. యా, రైట్ నో నేనేం చేస్తున్నానంటే మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టాప్ ఆఫ్ ద రైట్ కార్నర్లోకి వెళ్తే అక్కడ వీఆర్ గిట్ మనకేముంటుందంటే మనకు ఒక బటన్ అనేది కనపడుతుంది, న్యూ అని. ఆ న్యూ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే బోల్డ్ అండ్ హ్యాంబర్గర్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. వాటిలో మనం ఏం చేయాలి అంటే పైథాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పైథాన్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే వెంటనే మనకి ఏమవుతుందంటే మనకు జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే మన కంప్లీట్ అయిపోతుందో వెంటనే మనం ఏం చేయాలి, ఇంపోర్ట్. అంటే మనం చేస్తుంది ఏంటంటే యారే అనే కాన్సెప్ట్తో, కాబట్టి యారే అనేది పైథాన్లో మనం చేయలేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఎడిషనల్గా చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అందుకని పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసుకొని మనం వర్క్ చేస్తున్నాం. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి అప్పుడు మనం ఏం చెప్పాలి, కంప్యూటర్కి చెప్పాలి నేను పైథాన్ లైబ్రరీతో వర్క్ చేస్తున్నానని చెప్పాలి. అంటే ఏం చేయాలంటే ఇంపోర్ట్ NumPy అని చెప్పేసి ఆ NumPy అనే లైబ్రరీ నేను ఏమని పిలుస్తున్నాను అంటే NP అనే నేమ్తో పిలుస్తున్నాను అని చెప్పాలన్నమాట. చెప్పేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ చేసేసాను. అప్పుడు నాకేమైందంటే నాకు కంప్యూటర్ ప్రతిసారి కూడా అర్థం చేసుకుంటుంది NumPy అనే లైబ్రరీ వాడుతున్నాడు, ఆ లైబ్రరీ పేరుని ఏం చేస్తుందంటే NP అనే నేమ్తో కాల్ చేస్తున్నాం అనేసి కంప్యూటర్కి అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే ఈ రోజు సెషన్లో ఇన్స్టాలైజేషన్స్ అన్ని కంప్లీట్ అంటే ప్రీవియస్లీ మనం ఇంతకు ముందు ఏది కుదరదు అనమాట. ఎందుకంటే మీరు కొంచెం ఫాస్ట్గా ప్రొయాక్టివ్గా ఉండాలన్నమాట. ఫ్రమ్ ద బిగినింగ్ లాస్ట్ దాకా వింటేనే మీకు సరిపోతుంది అనమాట. ప్రతిరోజు నేను రీకాల్ చేయాలంటే అది జరగదనమాట. ఓకేనా? ఓకేనా? అంటే ఏం చేయాలంటే మనము యారేస్ అనే ఒక కాన్సెప్ట్తో వర్క్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఈ యారేస్ అనే కాన్సెప్ట్తో మనం వర్క్ చేస్తున్నామంటే యారేస్తో ఎలా క్రియేట్ చేయాలి, ఒక 1 డైమెన్షన్ యారే, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, ఇలా మల్టీ డైమెన్షన్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి నేర్చుకున్నాం. అలా మల్టీ డైమెన్షనల్ యారేస్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే 4 కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేసేసి ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. అలానే లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఒక యారేని క్రియేట్ చేయడం మనకు వచ్చేసింది. యారే లోపల వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ఇనిషియలైజింగ్ చేయడం ఎలా, అంటే వాల్యూస్ని ఆర్గనైజ్ చేయడం ఎలా, వాల్యూస్ని ప్లేస్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. వాటిలో మనం ఏం నేర్చుకున్నాం అంటే 4 మెథడ్స్ని గురించి నిన్న సెషన్లో కూడా నేర్పాను అనమాట. వాటిలో ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, జీరోస్. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఒక యారేని క్రియేట్ చేయాలి. ఏ యారే అంటే ఒక 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలి. దాంట్లో నాకు ఏం కావాలంటే 3 కాలమ్స్లో నాకు ఏం కావాలంటే జీరోస్ అనేవి మాత్రమే రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేస్తామంటే జీరోస్ని మాత్రమే ఒక యారే లోపల ఆర్గనైజ్ చేయాలన్నమాట వాల్యూస్ని. అలా ఆర్గనైజ్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ వాడాలి, హరివందన? ఏ కాన్సెప్ట్ వాడాలి? చెప్పగలవా? వసంత, యా, చెప్తున్నా ఎలా చేయాలి, చెప్పగలవా? యా.
ఈజ్ ఇట్ ఆడబుల్? హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? హలో, హలో, మనం ఏం చేస్తున్నాం అంటే జీరోస్ అనే వాటిని క్రియేట్ చేయాలి. జీరోస్ అనే వాటిని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే, నేను ఫాస్ట్గా చెప్పుకొని వెళ్తే మీరే సంకనాకేది చెప్పాలి కదా, రెస్పాన్స్లు ఇవ్వాలి కదా. ఎన్పి డాట్, ఎన్పి అంటే నమ్5 డాట్ అని పెట్టేసి మనం ఏం చేస్తున్నాం అంటే జీరోస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి జీరోస్ అని పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్లో నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి 3 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ నుంచి చూసాను. వెంటనే నాకు ఏమైందో చూడండి, ఒక యారే అనేది క్రియేట్ అవుతుంది. ఆ యారేలో ఏమున్నాయంటే 3 సున్నాలు అనేవి ఉన్నాయి. ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. అలానే ఇక్కడ చూడు నాకేమున్నాయో, ప్రతి యారో పక్కన డాటు కామా వచ్చింది. ఎందుకంటే మనం వేరియబుల్లో కనుక స్టోర్ చేయకపోతే మనకి ఏమవుతుందంటే ప్రతి ఎలిమెంట్ చివరి ఏమవుతుందంటే కామా అనేది రావడం జరిగింది. అంటే ఒక జీరోస్ అనే యారేస్ని కనుక క్రియేట్ చేయాలంటే మనం డైరెక్ట్గా క్రియేట్ చేస్తే అవి డిఫాల్ట్ ఏం చేస్తాయి అంటే ఫ్లోటింగ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అలా ఫ్లోటింగ్ నెంబర్స్ కాకుండా మనకు కావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడే మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ మనం మాన్యువల్గా వర్క్ చేయడం నేర్చుకుందాం, తర్వాత ఆ ఫ్లోటింగ్ టర్మ్స్ని ఎలా తీసేయాలో తర్వాత చేసేద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఎన్పి డాట్ జీరోస్ ఆఫ్ అని పెట్టేసేసి రౌండ్ బ్రేస్లో 3 అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఏ అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడండి, వాల్యూస్ అనేది నాకేమైందంటే వేరియబుల్తో ఇచ్చినప్పుడు నాకేమొస్తుందంటే యారే ఆఫ్ అనే ఫంక్షన్ రాదనమాట, మనకి డైరెక్ట్గా షోన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక 2/3 మ్యాట్రిక్స్ అనే దాన్ని ఫామ్ చేద్దాం అనుకున్నాను. అలా ఫామ్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేస్తానంటే స్క్వేర్ బ్రేస్ తీసుకొని దీంట్లోకి వచ్చి నేనేం చేస్తానంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని 2,3 అని చెప్పేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమవుతుంది, 2 రోస్ 3 కాలమ్స్లో నాకేమైందంటే ఆల్ జీరోస్ అనేవి ఏమైందంటే నాకు ఫామ్ అవడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే జీరోస్ని కనుక మనం ఫామ్ చేయాలనుకో ఇలా ఫామ్ చేస్తారనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు నేనేం చేసేసానంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళాను అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నా అంటే ఫుల్ అనే ఒక కాన్సెప్ట్. ఇక్కడ నేనేం చేసేసాను, ఇక్కడ నాకు 0.0.0 అని వచ్చింది చూడండి. అంటే నేను ఏదైతే క్రియేట్ చేశానో అవన్నీ కూడా ఏమైనాయి అంటే 0 అంటే ఫ్లోటింగ్ నెంబర్ని క్రియేట్ అయింది. ఆ ఫ్లోటింగ్ నెంబర్ కాకుండా నాకు ఇంటీజర్ రూపంలో మనకు క్రియేట్ అవ్వాలనుకో మనం ఏదైతే క్రియేట్ చేసామో దాని పక్కన కామా పెట్టేసి డి టైప్ ఈక్వల్ టు ఇంట్ అని చేసామనుకో అప్పుడు మనకి ఏమవుతాయి అంటే మనం క్రియేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇంటీజర్లో మారిపోతాయి. ఇది వన్ ఆఫ్ ద మెథడ్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఎప్పుడు మనం జీరోసే కాకుండా ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట. మనకి నచ్చిన నెంబర్ని కనుక ఒక యారే లోపల కనుక క్రియేట్ చేయాలి అంటే అప్పుడు ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఒక నచ్చిన నెంబర్ని కనుక క్రియేట్ చేయాలనుకోప్పుడు మనకి సింటాక్ ఏంటిదంటే ఎన్పి డాట్ అంటే నమ్5ని యూజ్ చేసి చేస్తున్నాం. ఎన్పి డాట్ ఏ ఫంక్షన్ యూజ్ చేసి చేయాలి, మనకు నచ్చిన వాల్యూస్ కనుక క్రియేట్ అవ్వాలంటే ఫుల్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలంటే హాఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి సింటాక్స్ చెప్పాలి. ఏం కావాలనుకుంటున్నా, నాకు నచ్చిన వాల్యూస్ 2 రోస్లో నాకేం కావాలి 3 కాలమ్స్లో ఉండాలి అని చెప్తున్నాను. చెప్పేసి నాకు ఏ వాల్యూ ఉండాలో చెప్పాలంటే దాని పక్కన కామా పెట్టేస్తే ఏం చేస్తామంటే ఒక నెంబర్ ఇస్తాం, 1 అని ఇచ్చాను. 1 అనేది కావాలి అని చెప్పాను. చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను, ఏ ఈక్వల్ అని పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. వెంటనే నాకేమైందో చూడండి, నాకు నచ్చిన వాల్యూ 1 అనేది ఏమైందంటే ఆల్ రోస్
అంటే ఆల్ రోస్ ఆల్ కాలమ్స్ లోపల నాకు ఏమైందంటే 1 అనే వాల్యూ అనేది ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకేనా? ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ 1 వద్దు, నాకు 1 కాకుండా 5 అనే నెంబర్ కావాలి అనుకున్నాను. అప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తాననే దాని గురించి చూద్దాం. ఇదే కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఏదైతే కోడ్ తీసుకున్నాం ఇక్కడికి వెళ్ళి నేను చేస్తున్నాను. ఒకసారి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే జీరోస్ అనే వార్డుని తీసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఫుల్ హాఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే 2,3 అని పెట్టేసేసి తర్వాత కామా చెప్పేసేసి ఇక్కడికి వెళ్ళి 5 అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమవుతుందంటే ఆల్ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైనాయి 5 అనే వాల్యూస్తో నాకేమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నా అంటే ఒక 2 డైమెన్షన్ ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేసానో ఈ క్రియేట్ చేసిన మొత్తాన్ని ఏమంటారంటే 1 డైమెన్షనల్ యారే అంటారు. ఎందుకంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల ఒకటి మాత్రమే ఉంది కాబట్టి దాన్ని 1 డైమెన్షనల్ యారే అంటారు. ఇప్పుడు నేను ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకున్నా. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి కోడ్ని కాపీ చేసేసి ఇక్కడికి వెళ్ళి 2, ఏం చేశానంటే 2, ఇంకోటి కామా పెట్టేసి 2,3 అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఈ ఫస్ట్ లైన్ ఏం చెప్తుందంటే మనం ఏ డైమెన్షన్స్ ఆఫ్ యారేని క్రియేట్ చేస్తామని చెప్తుంది. డైమెన్షన్ అంటే మ్యాట్రిక్స్ అనుకుంది ఈ భాషలో. అంటే నాకు ఇప్పుడు 2 మ్యాట్రిక్స్ కనుక కావాలి అంటే 2, అని కనుక పెట్టేసి కనుక అప్పుడు నాకేమవుతుందంటే 2 డైమెన్షన్ 2 మ్యాట్రిక్స్లు వస్తాయి. తర్వాత ఆ మ్యాట్రిక్స్లో ఏమేమి వాల్యూస్ ఉండాలనుకుంటున్నాను, 2 రోలు 3 కాలమ్స్ మాత్రమే ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ తీసుకుని 2 మ్యాట్రిక్స్ చెక్ చేయండి, మీకు ఏమొస్తుంది అవుట్పుట్, 2 రోస్ 3 కాలమ్స్ వచ్చినాయి. ఆ కాలమ్స్లో ఏ నెంబర్ ఉండాలని చెప్పాను, 5 అనే నెంబర్ ఉండాలని చెప్పాను. అప్పుడు మీరు కావాలంటే చెక్ చేయండి ఏమైందో, దాంట్లో ఉన్న వాల్యూ అనేది ఏముంది, రోలు కాలంలో 5 అనే నెంబర్ ఉంది. ఇలా మనం ఏం చేస్తామంటే ఎన్ని మ్యాట్రిక్స్ కావాలి, ఎన్ని డైమెన్షన్స్ యారే కావాలి, ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఏ నెంబర్ కావాలి అనేది కనుక మనం చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఇలా ఫుల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అంటే ఈవెన్ నాతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇదే కాన్సెప్ట్ని ఏం చేస్తారంటే అప్లై చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకేనా. అలానే మరొక కాన్సెప్ట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది ఆ కాన్సెప్ట్? random.rand అనే ఒక ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం. అంటే మనం ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారేలో మనకి నచ్చినవి కాకుండా ర్యాండమ్ ఏయో ఒక వాల్యూతో కనుక మనం ఒక యారేని కనుక క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే random.rand అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి వర్క్ చేస్తాం అనమాట. అలా వర్క్ చేయాలంటే ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో మనం ఏం చెప్పాలి, డాట్ అంటే ఫైన్ యూజ్ చేసి చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, random.rand హాఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే 2,3 అని ఇచ్చేసేసి ఎందుకు వచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చేసేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి, ఏమైంది, 1 అనే నంబర్లోకి ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవన్నీ నాకు ఏమవుతాయి అంటే ర్యాండమ్గా ఆటోమేటిక్గా కంప్యూటర్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ దానికి నచ్చిన వాల్యూస్ని ఏం చేస్తుందంటే మనకి జనరేట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అలా మనం ఏం చేయొచ్చు అంటే 2 రోస్లో 3 కాలమ్స్లో కంప్యూటర్ ఏ నెంబర్లో పడితే ఆ నెంబర్లో కనుక జనరేట్ చేయాలంటే ఏం చేస్తుందంటే ఇలా ఇవ్వడం ద్వారా random.rand అనే వాల్యూస్ని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. అలానే మరొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకున్నాం. ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నాం మనము, మరొక కాన్సెప్ట్ని కూడా వన్స్ అని మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. వన్స్ అంటే ఏం చెప్పాను, ఏదైనా ఒక యారే లోపల వాల్యూ అనేది ఏం కావాలంటే ఒక యారే లోపల బోల్డ్ అన్ని వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ లోపల నాకు ఏం కావాలంటే 1 అనే ఐటమ్తో నాకేం కావాలంటే యారే లోపల ఉన్న పొజిషన్స్ అన్నీ కూడా నాకేం కావాలంటే ఆర్గనైజ్ కనుక కావాలి అనుకో, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. అది ఏంటిది అంటే వన్స్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి వర్క్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం యారే లోపల 1 అనే పొజిషన్ 1 అనే నెంబర్తో మనం ఏం చేయొచ్చు అంటే ఆల్ పొజిషన్స్ను కూడా ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే ఏ ఈక్వల్ టు n
పి డాట్ డాట్ చెప్పేసి తర్వాత నేనేం చెప్పాను వన్స్ అని చెప్పేసి రౌండ్ బ్రేస్ ఇచ్చేసేసి ఆ రౌండ్ బ్రేస్లో నేనేం చేశానంటే 2,3 అని పెట్టేసాను. పెట్టేసి నేనేం చేశానంటే తర్వాత వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకు ఏమైందంటే వీఆర్ గెట్టింగ్ ద సింటాక్ ఎర్రర్. ఎందుకంటే సింటాక్ ఎర్రర్ వచ్చింది, వన్స్ అనేది కనుక మనం చేయాలంటే ఇంటర్ప్రిటేట్ చేయాలి అంటే మనం కరెక్ట్ టైప్లో ఇవ్వలేదన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే ఇదే కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే పేస్ట్ చేసేసి ఇక్కడ నేనేం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్లో తీసుకోవాలన్నమాట. అందుకని స్క్వేర్ బ్రేస్ ఇక్కడ కూడా వచ్చేసేసి ఏం చేశానంటే స్క్వేర్ బ్రేస్ అనేది పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైనా చూడు, అప్పుడు నాకేమని ఆల్ ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమైంది అంటే 1 అనే రూపంలోకి రావడం అనేది జరిగిపోయింది. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ప్రతి నెంబర్ పక్కన నాకేమైనాయి అంటే డాట్ అనేది ఉంది. ఆ డాట్ అనేది కనుక మనం పోగొట్టాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కోడ్ అంతా కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకున్నాను. నాకేం కావాలంటే డాట్ ఉంది అంటే ఏంది, నేను తీసుకున్న నెంబర్ ఫ్లోటింగ్ టర్మ్లో ఉంది అని దాని మీద ఆ ఫ్లోట్ టర్మ్లో నుండి మనం బయటకు రావాలంటే అప్పుడు ఏం చేయాలంటే కామా పెట్టేసేసి కామా అనేది మెన్షన్ చేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే డి టైప్ అంటే మనం ఏ డేటా టైప్లోకి అయితే మారుద్దాం అనుకుంటున్నామో ఆ డేటా టైప్ చెప్పేసేసి ఈక్వల్ టు అని చెప్పేసేసి వెంటనే మనం ఏం చేయాలి అంటే అక్కడికి నువ్వు ఏ దేంట్లోకి అయితే మార్చాలనుకుంటున్నావో ఆ డేటా టైప్ అనేది ఇచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందో చూడండి. అప్పుడు నాకు ఏం జరిగింది, ఆల్ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి నాన్న, ఆల్ వాల్యూస్ అన్నీ నాకేమైనాయి ఫ్లోట్ అనే డేటా టైప్ నుండి ఇంటీజర్ డేటా టైప్లోకి మారడం అనేది జరిగిపోయింది. ఓకే డన్. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకున్నాను. ఆ మ్యాట్రిక్స్ లోపల నాకేం కావాలంటే నేను ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకున్నాను. ఆ మ్యాట్రిక్స్ లోపల డయాగ్నల్స్ అన్నీ కూడా ఒకే అనుకుంటున్నాను. ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఈ 2x2 మ్యాట్రిక్స్లో 2x2 అంటే ఏంటి, దాని మీనింగ్ 2 రోస్ 2 కాలమ్స్ ఉంటే దాన్ని 2x2 మ్యాట్రిక్స్ అంటారు. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక 2x2 యారే అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ యారేలో ఏముండాలి, 2 రోస్ ఉండాలి, 2 కాలమ్స్ ఉండాలి. ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ రోలో ఒక వాల్యూని 1 అనుకున్నాను, తర్వాత వాల్యూని 0 అనుకున్నాను, తర్వాత వాల్యూని ఏమనుకున్నాను అంటే 0, తర్వాత వాల్యూ 1 అనుకున్నాను. అంటే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఏం జరిగిందంటే ఇక్కడ ఈ లైన్ ఏదైతే చెప్తుందో ఈ లైన్ ఏమంటారంటే డయాగ్నల్ అంటారు. ఈ లైన్ ఏమంటారంటే మరొక డయాగ్నల్ అంటారు. అంటే మనం ఏదైతే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నామో ఆ మ్యాట్రిక్స్ లోపల డయాగ్నల్స్ అన్నీ కూడా సేమ్గా కనుక ఉండాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ఐ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఇలా మీరు కనుక చూసారనుకో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు కదా, అంటే స్క్వైర్ ఈ మ్యాట్రిక్స్ని ఏమంటారంటే ఈ యారేని ఇంకో పేరుతో ఏమంటారంటే స్క్వైర్ యారే అంటారు. స్క్వైర్ అంటే ఏంది, ఆల్ ద డయాగ్నల్స్ ఆర్ సేమ్ అని అంటారు కదా. అంటే ఏదైనా సరే ఒక యారే కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మనకి ఏం కావాలంటే ఆల్ ద డైరెక్షన్స్ ఆల్ ద డయాగ్నల్స్ అన్నీ కూడా నాకు ఎలా కావాలంటే సిమిలర్గా కనుక ఉండాలనుకో అప్పుడు నేనేం చేస్తానంటే ఐ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు అనమాట. ఎలా ఏంది అనే దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లేయర్ చేసి వచ్చేద్దాం. అలా చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళి ఇస్తున్నాను అన్నమాట. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్ ఈక్వల్ టు నేనేం చేస్తానంటే ఎన్పి డాట్ అని చెప్పేసి ఈవై అని ఇచ్చేసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసేసి ఆ రౌండ్ బ్రేస్లో 2 అని ఇచ్చాను. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను 2 డయాగ్నల్స్ అంటే మనం ఏదంటే 2x2 మ్యాట్రిక్స్ చెప్పాలి అంటే ఏం చేస్తానంటే 2 అని ఇచ్చేసేసి తర్వాత నేనేం చేసేసానంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను.
ఇప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు ఏమైందో చూడండి మీరే. ఏమైంది, దాంట్లో ఉన్న ఆల్ ద డయాగ్నల్స్ అన్నీ కూడా నాకేమైనాయో చూడు. ఆల్ ద డయాగ్నల్స్ అన్నీ కూడా నాకేమైనాయి 1 1 అనేది ఉంది. రెండో వాల్యూలు నాకేముంది 0 0 అనేసి వాల్యూస్ అనేవి ఉన్నాయి అనమాట. అదే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే, నాకు అక్కడ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేం కావాలంటే 2 డైమెన్షన్స్లో కాకుండా నాకేం కావాలనుకున్నా అంటే ఒక 4 rows 4 columnsలో రావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి అంటే ఇక్కడ చేశాను. ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇస్తున్నాము. ఈ నెంబర్ అనేది ఏం చెప్తుందంటే ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది అదే చెప్పేసి. ఇక్కడికి వెళ్ళి 4 ఇంచ్ అనుకో, అప్పుడు నాకేమవుతుందంటే 4 rows 4 columns అనేవి క్రియేట్ అవుతాయి. ఆ రోస్లో అన్నీ కూడా ఏమవుతాయి, ఆల్ ద డయాగ్నల్స్ ఏదైతే మనం మ్యాట్రిక్స్ ఫామ్ చేసేస్తామో ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఆల్ ద డయాగ్నల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సిమిలర్గా ఉంటాయి అనమాట. కావాలంటే మనం ఏం చేద్దామంటే రన్ చేసి చూద్దాం. అప్పుడు నాకేమైందంటే చూడు, డయాగ్నల్ ఏముంది చూడండి, 1 1 1 1 1 అనేవి వచ్చేసేసినాయి అనమాట. 0 ఎటు చూసినా కానీ డయాగ్నల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సేమ్గా ఉంటాయి. ఇలా ఒక స్క్వైర్ షేప్లో ఉండే ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ని కనుక మనం ఫామ్ చేయాలంటే, ఒక డయాగ్నల్ యారేని మనం ఫామ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే ఏమైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? అలానే మనం ఏం చేస్తున్నామంటే ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఈ కామా తీసేసి నాకేం కావాలంటే కామా పోయి ఆ వాల్యూ మొత్తం ఒక ఇంటీజర్గా రావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసి ఇదే కోడ్ని పేస్ట్ చేసేసి ఇక్కడ ఏదైతే 4 ఇచ్చానో ఆ 4 పక్కన కామా పెట్టేసి ది టైప్ int అని ఇచ్చేసాను. నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైనాయో చూడండి, వెంటనే నాకేమైపోయినాయి, ఫ్లోట్ అనే డేటా టైప్లో నాకేమైనాయి అంటే నేను చెప్పిన వాల్యూస్ అన్నీ కూడా ఏమైనాయి నాన్న ఇంటీజర్ రూపంలోకి మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఇన్స్టలైజింగ్, అంటే మనకి ఏదైతే వాల్యూ కావాలో ఆ వాల్యూని మనం ఇన్స్టలైజింగ్ కనుక చేయాలి అంటే ఏం చేస్తామంటే ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఈ ఇన్స్టాలైజేషన్ టెక్నిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్స్టాలైజేషన్ టెక్నిక్స్ కనుక మనకు రాకపోతే ఏమవుతుందంటే NumPy అనేది ఆల్మోస్ట్ ఆల్ మనం హాఫ్ ఆఫ్ ద కంటెంట్ అనేది క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ చేసే అడ్వాన్స్డ్ థింగ్స్ అన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అవి కనుక రాకపోతే మన ప్లేస్మెంట్స్ అనేవి చాలా టఫ్ అవుతాయి అనమాట. ఓకేనా? ఆల్రెడీ ఈ 5 ఇన్స్టాలైజేషన్ టెక్నిక్స్ మన అందరికి వచ్చేసినాయి. అలానే ఈ ఇన్స్టాలైజేషన్సే కాకుండా మనం ఇంకా కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తాం అనమాట. ఏం ఆపరేషన్స్ చేస్తామంటే ఈ వాల్యూసే కాకుండా మనకి నచ్చిన వాల్యూస్ని కనుక మనం తెచ్చుకోవాలంటే ఇంకా న్యూమరికల్ రేంజెస్ని కూడా మనం ఏం చేస్తామంటే చేయడం అనేది చేస్తాం. రేంజ్ అంటే మీ అందరికి తెలుసు కదా. రేంజ్ అంటే ఏం చెప్పాను? రేంజ్ ఆఫ్ 4 అంటే ఏం చెప్పాను? రేంజ్ ఆఫ్ 4 అని చెప్పాను. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్ ఏమొస్తుంది? 0 1 2 3. అంటే మనం ఏదైనా న్యూమరికల్స్ మనకి ఏ నంబర్ నుండి ఏ నంబర్ వరకు, అంటే ఎక్కడ నుండి ఒక యారే లోపల ఏ నంబర్ నుండి ఏ నంబర్ వరకు ఉన్న వాల్యూస్ని మాత్రమే ఒక యారే లోపల కనుక మనం తీసుకోవాలి అనేది కనుక చెప్పాలి అంటే కంప్యూటర్కి మనం ఏం చేస్తామంటే న్యూమరికల్ రేంజెస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఆ న్యూమరికల్ రేంజెస్లో మనం ఏ కాన్సెప్ట్ని యూజ్ చేసి వర్క్ చేస్తామంటే మొదటి కాన్సెప్ట్ 3 కాన్సెప్ట్స్ని యూజ్ చేసి మనం వర్క్ చేస్తాం అనమాట. ఏ రేంజ్ హాఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి వర్క్ చేస్తాం, లైన్ స్పేస్ అనే ఒక దాన్ని యూజ్ చేసి వర్క్ చేస్తాము, లాగ్ స్పేస్ అని మరొకటి ఉంటుంది అనమాట. ఈ మూడు ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనకి ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఏ నంబర్ నుండి ఏ నంబర్ వరకు మాత్రమే దాంట్లో ఉన్న వాల్యూస్ అనేవి నాకు కావాలి అనేది కనుక మనకి కంప్యూటర్ చెప్పాలి అనుకో, మనం ఏం చేస్తామంటే న్యూమరికల్ రేంజెస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. దాంట్లో మొదటి కాన్సెప్ట్ గురించి చూద్దాం. మొదటి కాన్సెప్ట్ ఏంటంటే ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ని ఎలా యూజ్ చేస్తారు, ఎలా అప్లై చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్? సతీష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? నో సార్. ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి సింటాక్స్ చూస్తున్నాను.
ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఏని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏదైనా ఒక కాన్సెప్ట్ కనుక మనం వర్క్ చేయాలంటే సేమ్ సింటాక్స్ అనమాట. ఎన్పి డాట్ తర్వాత మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి వర్క్ చేస్తున్నాము, ఏ రేంజ్ హాఫ్ అని చెప్పేసి మనకి ఎక్కడ నుండి ఏ నెంబర్ వరకు కావాలి అని చెప్పాలి తెలుసు అనమాట. స్టెప్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ తెలుసు కదా, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే మనకి ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు వాల్యూస్ కావాలి అనేది కనుక మనకు కంప్యూటర్ చెప్పాలంటే ఏం చేస్తాము, స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, స్టెప్ అనేది చెప్పడం ద్వారా మనం ఏం చేస్తాం, మనకి ఏవైతే వాల్యూస్ ఎక్కడి నుండి ఎక్కడ దాకా రావాలో అలా చెప్తాం కదా. అలానే మనం యారేస్లో కూడా మనం ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు రావాలి అంటే మనం స్టార్ట్ ఎండ్ స్టెప్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా యారే లోపల ఏ వాల్యూస్ తెచ్చుకుందాం అంటే 10 అనే నెంబర్ నుండి నాకు ఎక్కడ దాకా రావాలి, 20 అనే నెంబర్ వరకు కావాలి అనమాట. ఎలా కావాలి అంటే పక్కన 10 తర్వాత వచ్చే తర్వాత నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అలా వచ్చేటట్లు నాకేం కావాలంటే 10 నుండి 20 వరకు కావాలి. అంటే 10 అనేది ఇంక్లూడ్ అవ్వాలి, 20 అనేది నాట్ ఇంక్లూడెడ్ అవ్వాలి. అంటే ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడెడ్ కాదు కదా, అందుకని 10 నుండి 20 లోపు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా తెచ్చుకోవాలనుకున్నాను. అందుకని 10 అని పెట్టేసి ఎండ్ ఇండెక్స్ 20 అని పెట్టాను. తర్వాత నాకు ప్రతి నెంబర్ కూడా రావాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే స్టెప్లో నేనేం చేశానంటే వాల్యూ ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చాను, వాల్యూని 1 అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ అని చెప్పేసి అంటే ఏని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైందో చూడండి, నాకేమైంది వాల్యూస్ అనేవి నేను ఏదైతే రేంజ్ చెప్పానో ఆ రేంజ్ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకేమైనాయి అంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ప్రతి నెంబర్ పక్కన నాకేముంది, ప్రతి నెంబర్ పక్కన కూడా స్పేస్ అనేది ఉందా, అంటే మనకి ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కనుక మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఏ రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఇలా యూజ్ చేయడం ద్వారా వర్క్ చేస్తాం అనమాట. అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. దీంట్లో ఇంకొక వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు నేనేం చేశాను, ఒక కోడ్ ఇలా తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు సేమ్ కోడ్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇక్కడ 0 to 100 అని తీసుకున్నాను. 0 నుండి 100 వరకు నెంబర్స్ తీసుకున్నాను. 100 వరకు నెంబర్ తీసుకున్నాను. స్టెప్ ఏదైతే ఉంటుందో ఆ స్టెప్ అనేది ఎంత అని తీసుకున్నాను అంటే 20 అని తీసుకున్నాను. ఇప్పుడు 20 ఏమంటే రావచ్చు అంటే 0, 20, 40, 60, 80 అని రావచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు అదే వాల్యూస్ని నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇంటీజర్ రూపంలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకు ఇంటీజర్ వద్దు, నాకు ఏ డేటా టైప్లో కావాలంటే ఇవన్నీ కూడా ఫ్లోట్ అనే డేటా టైప్లో కావాలి. అలా ఫ్లోట్ అనే డేటా టైప్లో కనుక మార్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి 20 పక్కన ఏం చేయాలంటే కామా పెట్టేసి మనం ఏం చేయాలంటే డి టైప్ అంటే డేటా టైప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఫ్లోట్ అని ఇచ్చాను అనమాట. నేను ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు నాకేమవుతాయి అంటే ఇక్కడ నేను ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఏమైందో చూడండి, అవంతా కూడా నాకేమైంది ఫ్లోట్ అనే డేటా టైప్లోకి మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఓకేనా, ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, అలానే కాన్సెప్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లైన్ స్పేస్ అని పిలుస్తారన్నమాట. అంటే న్యూమరికల్ రేంజ్, మనకి ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు అయితే కావాలని చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే స్టెప్ అనే కాన్సెప్ట్ ఇచ్చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఏ రేంజ్ ఆఫ్ అనే ఉన్న ఒక ఫంక్షన్లో మనం ఏం చేయొచ్చు స్టార్ట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నింటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లైన్ స్పేస్ అని పిలుస్తారు. లైన్ స్పేస్ అంటే ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. లైన్ స్పేస్ అంటే ఏంటంటే
మనకి ఏదైనా సరే ఒక యారే కనుక మనం క్రియేట్ చేసుకున్నాం అనుకో, ఆ యారే లోపల నాకు ఏం కావాలంటే 10 నుండి నాకు ఎంతవరకు కావాలంటే 10 నుండి 100 వరకు నంబర్స్ కావాలన్నమాట. 10 నుండి 100 వరకు నంబర్స్ కావాలి. బట్ ఎక్కడ కావాలంటే స్టెప్ అనేది ఎంత తీసుకున్నా అంటే 10 తీసుకున్నాను. 10 అని తీసుకున్నా అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఎక్కడి నుండి అయితే ఎంతవరకు అయితే తీసుకుంటున్నామో వాటిల్లో మనకి ఏమవుతుందంటే కౌంట్ అవుతుంది. ఎవ్రీ 10th వాల్యూ ఏదైతే ఉందో అలా 10 నుండి 100 వరకు మనం ఏదైతే నెంబర్స్ తీసుకున్నామో దాంట్లో స్టార్ట్ వాల్యూ నుండి ఎవ్రీ 10th వాల్యూ మాత్రమే నాకు తీసుకురా అనేది కనుక మనం చెప్పాలి అంటే ఏం చెప్తారంటే ఇక్కడ స్టెప్ అనే దాన్ని మెన్షన్ చేసేసి ఆ స్టెప్ ద్వారా మనం ఏం చేస్తామంటే కంప్యూటర్కి చెప్పడం అనేది చేస్తారు. అలానే ఇక్కడ స్టెప్ అనేది మెన్షన్ చేశాననుకో ఇక్కడ ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ ఎండ్ ఇండెక్స్ అనేది మనకి ఇంక్లూడెడ్ అయిద్దా అవ్వదా? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కోడ్ రాసుకున్నాను అనమాట. ఎలా అంటే ఇక్కడికి రాసుకున్నాను అనమాట. ఏమని రాసుకున్నా అంటే లైన్ స్పేస్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్లో మనం ఏం చేస్తాం అంటే స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ కనుక మనం మెన్షన్ చేసామనుకో ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏమైందంటే ఇంక్లూడెడ్ అనేది అవ్వదు అనమాట. ఆ ఇంక్లూడెడ్ కాకుండా దాని బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకే మనకి ఏమవుతుందంటే వాల్యూస్ని టేకెన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అదే మనం ఏదైతే నెంబర్ ఎండ్ ఇండెక్స్ తీసుకున్నానో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది కూడా మనకి ఇంక్లూడ్ అయ్యి ఆ డేటా అంతా కూడా నాకు ఏం కావాలంటే ఒక యారే లోపల ఆర్గనైజ్ కనుక కావాలి అంటే మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. వేరియబుల్ ఈక్వల్ టు ఏ అనే ఒక వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే ఎన్పీ డాట్ అంటే నంపైని యూజ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను లైన్ స్పేస్ లైన్ అంటారు లైన్ స్పేస్ అని ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసేసి ఆ రౌండ్ బ్రేస్లో నేను చేస్తుంటే 10 నుండి 100 వరకు అని చెప్పాను అనమాట. ఇంక్లూడెడ్ అంటే ఆ రెండింటి మధ్యలో నాకు ఏ వాల్యూస్ కావాలంటే ఎవ్రీ 10th వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మాత్రమే నాకు కావాలని చెప్పాను అనమాట. చెప్పేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని చెప్పేసేసి ఇక్కడికి వెళ్ళి ఏ అని ఇచ్చాను అనమాట. ఏ అని వేరియబుల్ ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు కనుక మీరు చూసారనుకోండి మీకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఏమని వచ్చిందో చూడండి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అనేది కూడా వచ్చింది. అంటే మామూలుగా అయితే మనకి ఏమైంది ఎండ్ ఇండెక్స్ అనేది మనకి ఇంక్లూడెడ్ అవ్వదు కదా. కానీ ఈ లైన్ స్పేస్ అనే దాంట్లో ఏమవుతుందంటే ఎండ్ స్పేస్ అనే దాన్ని కనుక మనం ఇంక్లూడెడ్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మనము మనకు కావాల్సిన వాల్యూ ఏదైతే ఉందో ఎండ్ వాల్యూ ఆ వాల్యూని కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలానే దీంట్లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఏంటిది అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఎండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎండ్ వాల్యూ వద్దు అనుకొని కనుక ఆ నెంబర్ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ కనుక మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకో అప్పుడు ఇంకొక కాన్సెప్ట్ కూడా వాడతారనమాట. ఏమని వాడతారంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఇదే కోడ్ అంతా కాపీ చేసేసి ఇక్కడికి వెళ్ళి మనం పేస్ట్ చేసేసి నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళేసేసి నాకు ఎండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ లేకుండా కనుక నేను తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఎప్పుడు అందరు కూడా కామన్గా వాడతారన్నమాట. ఏంటిదంటే ఎండ్ పాయింట్ అంటారు. ఎండ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఒక వాల్యూ ఇస్తాం. ఏమని ఇస్తాం అంటే ఫాల్స్ అని ఇస్తాం. ఇచ్చేసి కనుక మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి. ఏమైంది అంటే నాకు ఎండ్ వాల్యూ ఏదైతే ఉందో 100 అనేది ఆ 100 అనే వాల్యూ అనేది రాకుండా నాకు ఏం జరిగిందంటే వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైంది అంటే అడ్జస్ట్ అయిపోయినాయి అనమాట. 10 తర్వాత నుండి ప్రతి 10th వాల్యూ అనేది లేకుండా నాకు ఏమైందంటే ఆ 10 తర్వాత నుండి 100 లోపు ఏ నెంబర్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయంటే అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఎండ్ వాల్యూని తీసుకోకుండా రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయంటే అడ్జస్ట్ అయిపోయి నాకు ఏం చేస్తుంది అంటే ఇలాంటి అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది చేస్తుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అంటే ఎండ్ పాయింట్ అనేది కనుక మనం మెన్షన్ చేసేసామంటే అప్పుడు నాకేమవుతుందంటే ఎండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఇంక్లూడెడ్ అవ్వదనమాట. ఆ వాల్యూ ఇంక్లూడెడ్ అవ్వకుండా ఆ రెండింటి మధ్యలో ఉన్న రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆర్గనైజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఎలా అంటే ఎంతైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒక స్టెప్ నెంబర్ని ఆధారంగా చేసుకుని ఏమవుతాయి అంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అనమాట.
ఎంత స్టెప్ నెంబర్తో ఆ వాల్యూస్ అన్నీ కూడా అడ్జస్ట్ అయినాయో కనుక మనం చెప్పాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కంటెంట్ మీకు ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళి ఇదే కోడ్ని కాపీ చేసేసుకొని నేను ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే కామా ఇచ్చేసేసి ఏం చెప్పానంటే రిటర్న్ స్టెప్ అంటారు అనమాట. RET రిటర్న్ అంటారు అనమాట. రిటర్న్ స్టెప్ STEP స్టెప్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చేస్తున్నానంటే ట్రూ అని తీసుకుంటారు అనమాట. TRUE అని తీసేసుకొని మనం కనుక ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక వాల్యూ చూస్తుంది చూడు, ఏమైనా అంటే మనకి ఏమైందంటే ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఇండెక్స్ రాకుండా కనుక వాల్యూస్ కనుక తీసుకోవాలి అంటే మనం ఎంత స్టెప్ని తీసుకొని అవన్నీ ఆర్గనైజ్ చేసినాయి అంటే 9.0. 9.0 అంటే దాని మీనింగ్ ఏమంటారు? 9.0 అంటే దాని మీనింగ్ ఏమంటారు? 9 అని పిలుస్తారు. అంటే 10 తర్వాత నుండి స్టార్ట్ ఇండెక్స్ తర్వాత నుండి ప్రతి వాల్యూ కూడా ఎంత అని తీసుకుందంటే స్టెప్ని 9 అనే స్టెప్ని తీసుకుని ఏం చేసిందంటే మనం ఏదైతే ఎండ్ పాయింట్ చెప్పామో ఆ ఎండ్ పాయింట్ వరకు ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఏమైనా అంటే ఇలా ఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా లైన్ స్పేస్ అనే దాన్ని ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మోస్ట్ కామన్గా ఏం చేస్తారంటే చాలా మంది డైరెక్టర్స్ అంటే చాలా మంది డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ రిటర్న్ స్టెప్ అనే కాన్సెప్ట్ని ఎండ్ పాయింట్ అనే దాన్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వీటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. మనకి ఎండ్ పాయింట్ వద్దు అనుకున్నాం అనుకో, అసలు ఆ స్టెప్సే రాయాల్సిన అవసరం లేదనమాట. ఎండ్ పాయింట్ కూడా మనకు కావాలి, ఇంక్లూడెడ్ అయ్యి రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మిగతా స్టెప్స్ అన్ని కూడా మనం రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కనుక వాల్యూస్ కనుక చూసానుకో, ప్రతి వాల్యూ తర్వాత నాకు ఏమైంది, ఒక డాట్ అనేది వచ్చింది. ఆ డాట్ అనేది కనుక మనం పోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే కోడ్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి మనం పేస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ వర్క్ చేస్తాం అనమాట. ఏంటంటే డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఇంట్ అని పెట్టాను. ఇంట్ అని కనుక మనం పెట్టేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు నాకేమవుతుంది అంటే ఏమేమి వాల్యూస్ వస్తున్నాయి చూడండి, ఏమేమి అవుతున్నాయి, ఇంటీజర్ అనే వాల్యూస్ అనేవి ఏమవుతాయి అంటే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలా వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఓకేనా? ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే. దీంట్లో కూడా ఇంకొక కాన్సెప్ట్ ఉందన్నమాట, ఇంటీరియర్. ఏంటంటే నాకు ఇక్కడ చెప్పేటప్పుడు ఇంకొక కాన్సెప్ట్ అనేది కూడా దీంట్లో ఇంటీరియర్గా ఉందన్నమాట. అది ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి 20 అని ఇచ్చాను. 20 అని ఇస్తే అప్పుడు నాకు అవుట్పుట్ ఏంటి, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, ఏమని రావచ్చు, వాట్ విల్ బి ద అవుట్పుట్. స్టెప్ 20 అనేది కనుక ఇచ్చాను అప్పుడు దాని మీనింగ్ ఏంటి, నాకు ఎన్ని వాల్యూస్ వస్తాయి అంటే 10 నుండి 20 డిఫరెన్స్ అంటే ఇక్కడ లైన్ స్పేస్ అనేది అలా తీసుకురాదనమాట. ఏం చేస్తుందంటే లైన్ స్పేస్ లో ఉన్న ఒక చిన్న మీనింగ్ ఏంటంటే స్టెప్ అనేది ఏదైతే ఉందో ఆ స్టెప్ అనేది డిఫరెన్సెస్ చూపించదు అనమాట. అంటే మనం ఆ రెండింటి మధ్యలో ఎన్ని వాల్యూస్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ తీసుకోవాల్సిన వాల్యూస్ ఏం చేస్తుందంటే చెప్పడం అనేది చేసిద్ది అనమాట కంప్యూటర్కి. అంటే ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ 10 తీసుకున్నాను, ఇక్కడ ఏం తీసుకున్నాను 100 అని తీసుకున్నాను. అంటే 10 నుండి 100 వరకు ఎన్ని వాల్యూస్ ఉండాలంటే నాకు 20 వాల్యూస్ వచ్చేటట్టు ఒక యారే లోపల 20 వాల్యూస్ వచ్చేటట్టు నాకేం కావాలంటే ఒక యారేని క్రియేట్ చెయ్యి అని కంప్యూటర్కి చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు కనుక చూసారంటే ఇక్కడ నుండి ఏమైనా చూడు 10 నుండి ఎంతవరకు వచ్చినాయి 100 వరకు వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైనా అంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఎన్ని వాల్యూస్ వచ్చినాయి కౌంట్ చేసుకోండి, ఇవన్నీ కూడా ఎన్ని వచ్చినాయి అంటే 20 వాల్యూస్ అనేవి వచ్చినాయి.
అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఎండ్ పాయింట్ ఈజ్ ఫాల్స్, అంటే నాకు ఎక్కడ కావాలంటే ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ కాకుండా 20 వాల్యూస్ని కనుక మనం ఫామ్ చేయాలి అంటే ఒక యారే లోపల, అప్పుడు ఎండ్ పాయింట్ ఈక్వల్ ఫాల్స్ అని పెడతాం. అలానే మనకి ఏం చేస్తున్నామంటే రీస్టార్ట్ ద స్టెప్ ఈజ్ ట్రూ, అంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఏదైతే స్టెప్ ఉందో ఆ స్టెప్ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ కనుక చేయాలి అంటే అదే ఎంత స్టెప్తో కనుక జరిగింది, అంటే ఎంత డిఫరెన్సెస్తో కనుక జరిగింది ఆ ఆర్గనైజేషన్ అనేది కనుక మనం చెప్పాలి అంటే RET స్టెప్ ఈక్వల్ టు ట్రూ అని కనుక పెట్టామనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ 20 వాల్యూస్ అనేది ఎంత డిఫరెన్స్తో వచ్చినాయి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చూద్దాం. మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే లోపల మనం బోల్డ్ రకాల వాల్యూస్ని కూడా ఫామ్ చేయొచ్చు. వాటిల్లో ఏంటంటే లాగ్ వాల్యూస్ అంటారు కదా, మీ అందరికి తెలుసు కదా లాగ్ వాల్యూ. వీటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఫామ్ చేయొచ్చు అనమాట. ఎలా ఫామ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి వెళ్ళేసి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మనం ఏం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే డన్. అంటే మనం ఒక లాగ్ వాల్యూస్ని మనం ఏం చేద్దాం అంటే చూద్దాం. లాగ్ వాల్యూ దానికి వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్ అనేది ఏం తీసుకున్నా అంటే ఏమని తీసుకున్నా అంటే ఏ ఈక్వల్ ఏ వాల్యూస్ని క్రియేట్ చేద్దాం అనుకుంది np.log space స్పేస్ అని తీసేసుకొని తర్వాత నేను ఏం చేసాను కౌంట్ బ్రేసెస్ తీసుకున్నాను. ఎక్కడ నుండి లాగ్ వాల్యూస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నా అంటే ఎన్నైతే లాగ్ వాల్యూస్ ఉన్నాయో అన్ని లాగ్ వాల్యూస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కౌంట్ 10 వాల్యూస్ మాత్రం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 1 నుండి 10 అనే నెంబర్లోకి నాకు ఎన్ని లాగ్ వాల్యూస్ కావాలంటే 10 లాగ్ వాల్యూస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. క్రియేట్ చేద్దామంటే నేను ఎలా చెప్పాలంటే 1,10 చెప్పంటే స్టార్ట్ కౌంట్ అనేది చెప్తుంది అనమాట. ఆ రెండింటి మధ్యలో ఎన్ని వాల్యూస్ అనేవి క్రియేట్ అవ్వాలంటే 10 వాల్యూస్ అనేవి క్రియేట్ అవ్వాలి. ప్రతి లాగ్ వాల్యూ కూడా ఏం కావాలంటే బేస్ 2తో రావాలి అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే బేస్ ఈక్వల్ టు 2 అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేస్తాను అంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏ అని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమవుతాయంటే 1 నుండి 10 దాకా వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఎంతతో క్రియేట్ అయిందంటే లాగ్ బేస్ 2 అనే దాంతో నాకు ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలా క్రియేట్ అవుతుంది అంటే మీ అందరికి తెలుసు కదా, ఇంజనీరింగ్లో మీ అందరికి చెప్పారు కదా, లాగ్ బేస్లో ఎంత తీసుకున్నా అంటే 2 తీసుకున్నాను, ఇక్కడ నెంబర్ ఎంత తీసుకున్నా అంటే 2 అని తీసుకున్నాను. అప్పుడు నాకు లాగ్ బేస్ 2 అంటే ఎంత వస్తుంది అనే వాల్యూ అనేది నాకు ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ ఎక్కడి నుండి తీసుకున్నాను 1 నుండి తీసుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఏం చేస్తారంటే క్యాల్సియం ఉంటుంది కాబట్టి మీ దగ్గర కౌంట్ చేసుకోండి. లాగ్ 1 బేస్ 2 అనేది చెప్తే ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది యారే లోపల క్రియేట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. అలానే మనం కనుక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బేస్ అనేది ఇవ్వకుండా కనుక జనరల్గా కనుక వదిలేసామనుకో అప్పుడు ఏం జరిగిద్ది అనేది చూద్దాం. ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేశాను. తర్వాత నేను ఏం చేస్తాను అంటే బేస్ ఈక్వల్ టు 2 తీసేసేసి జస్ట్ స్టార్ట్ ఇండెక్స్ టు ఎండ్ ఇండెక్స్ కౌంట్ మాత్రం ఇచ్చేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ అవుట్పుట్ అనేది ఎంత చెప్తుందంటే మీరు ఈ వాల్యూ యొక్క మీనింగ్ ఏంటంటే లాగ్ 10 లాగ్ బేస్ 10 అంటారు. అంటే బేస్ 10తో
ఒక 1 అనే వాల్యూని చేసినప్పుడు ఎంతైతే వస్తుందో అంత వాల్యూ అనేది ఫస్ట్ వాల్యూ వస్తుంది అనమాట. తర్వాత ఏం జరుగుతుంది, లాగ్ బేస్ 10 2ని చేసినప్పుడు ఎంతైతే వాల్యూ వస్తుందో ఇలా మనకి ఏమొస్తుంది అంటే నెక్స్ట్ 1 నుండి 10 వరకు ఎన్ని వాల్యూస్ అనేవి కౌంట్ అవుతాయి అంటే 10 వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి? No, sir. ఓకేనా. ఇలా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఇన్స్టలైజేషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇన్స్టలైజింగ్ కనుక చేయాలి అంటే ఒక యారే లోపల ఏదైనా సరే మనకు కావాల్సిన వాల్యూస్ని కనుక అప్డేట్ కనుక చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపించిన ఏవైతే ఇన్స్టలైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయో ఈ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఒక యారే లోపల క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. దీంతో మనకి ఏమైందంటే ఇన్స్టలైజింగ్ అనేది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకుందాం అనమాట. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.